ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంధన పొదుపు చర్యలపై కేబినెట్ లో కీలక చర్చ జరిగింది. ఈ క్రమంలోనే వారికి ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని నిర్ణయించారు. వాహనాలు కాకుండా ప్రత్యామ్నాయ రవాణాపై దృష్టి పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. ఇకపై కొన్నాళ్ల పాటు మంత్రులు విదేశీ పర్యటన కూడా రద్దు చేశారు. అయితే మంత్రులు ప్రజా రవాణాలో కానీ అలాగే ఎలక్ట్రికల్ వెహికల్ సైకిల్ ను ఉపయోగించాలని నిర్వహించారు. జిల్లాల పర్యటనలో కూడా కాస్ట్ కటింగ్ పాటించాలని, మెజారిటీ మీటింగులకు వర్చువల్ నిర్వహించాలని, ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానం అమలు చేయాలని తీర్మానం చేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో ఏసీల ఉష్ణోగ్రత 24 నుంచి 27 మధ్య నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చు తగ్గించాలని, సోలార్ ఎనర్జీని ఎక్కువగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే మంత్రుల నుంచి అధికారుల వరకు వాహనాల సంఖ్య వినియోగాన్ని తగ్గించాలని కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అనేక సూచనలు చేశారు. మంత్రులు ప్రజాప్రతినిధులు మాత్రమే తమ కాన్వాయ్లు తగ్గించుకుంటే సరిపోదు, ఇతర ప్రత్యామ్నాయ చూడాలని సూచించారు. ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టి సాధించాలన్నారు. సోలార్ ఎనర్జీని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని చంద్రబాబు చెప్పారు. దేశం మనకెంతో ఇచ్చిందని, దానికి తిరిగి ఇచ్చే సమయం వచ్చిందని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలు బంగారం కొనుగోలు తగ్గించాలని కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అయితే పొదుపు చర్యలను ఒకేసారి చెబితే ప్రజలు ఇబ్బంది పడతారన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించగా, దీనికి సీఎం సానుకూలంగా స్పందించి 2 రోజులు ప్రజలకు అన్ని పొదుపు చర్యలను వివరిద్దామని చంద్రబాబు చెప్తే అలాగే చేద్దామని మిగతా మంత్రులు అన్నారు. అలాగే కేబినెట్ లో పలు ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు.